గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మంచి పర్సన్ అండి దునియా విజయ్ గారు. మంచి డెడికేషన్ పర్సన్, బాగా హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తాడు. అంటే మాస్టర్ ఏది చెప్తా చేస్తాడు, ఇంత రిస్క్ అయినా సరే చేస్తాడు ఆయన. చాలా డెడికేషన్, మాస్టర్ని చాలా నమ్మి మరీ చేస్తాడు ఆయన. అట్లాంటి పర్సన్ అందుకనే లెజెండ్ అయ్యాడు యాక్చువల్లీ. ఆయన రోప్ షాట్లు కూడా మాస్టర్ నాకేంటి మాస్టర్ నేనే చేస్తాను మాస్టర్ అని అంటారు. దునియా విజయ్ గారు చాలా మంచి పర్సన్, చాలా స్వీట్ పర్సన్. నాకు ఆ రోజు బర్త్డే రోజు కూడా ఆయన అసలు ఆయన వ్యానిటీలోకి తీసుకుపోయి నాకు ఫుడ్ పెట్టడం జరిగింది. వాళ్ళ వైఫ్ మేడం తెప్పిస్తే మంచిగా దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన వాళ్ళ పాప కూడా దాంట్లో యాక్ట్ చేసింది డెబ్యూ, ఆ అమ్మాయి కూడా. సో చాలా మంచి రెస్పెక్ట్ఫుల్, చాలా మంచి, చాలా గుడ్ పర్సన్. ఆయనతో వర్క్ విషయానికి వస్తే అసలు ఆయన అంటారు కానీ ఇప్పటికీ అదే స్టైల్, అదే కిక్కులు, అదే జంప్ ఎగిరి కొడతా ఉంటాడు. కిక్కులు కూడా ఆ బాడీలో స్ట్రెచ్నెస్ ఆయన బాడీలో ఇంకా అలానే ఉంది. అసలు మామూలు ఫైటర్ కాదు అండ్ హీరో ఆయన యాక్చువల్లీ సూపర్. ఇలాంటి స్వీట్ మెమరీస్ మీకు మన టాలీవుడ్ యాక్టర్స్ ఎవరైనా? చిరంజీవి సార్తో నేను రీసెంట్గా విశ్వంబర చేశాను కదా, సార్ అయితే అసలు మామూలు దూరం నుంచే చూస్తాడు. నేను ఇలా రియాసలు చేసేసి ఇలా పెట్టాను, దూరం నుంచే చూసేసి సరే చూస్తారా సార్ అంటే దూరం నుంచే చూసేసి మాస్టర్ ఇప్పుడు చూడండి అని మీదికి వెళ్ళి సప్ 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 టప్ అని తిప్పి ఇలా తీసుకున్నాడు కత్తి. చూస్తే షాక్ అయిపోయారు అని అన్నాడు. కాలు ఇలా చూస్తాడు దూరం నుంచే. ఆయన లొకేషన్లోనే ఉంటాడు చిరంజీవి సార్ అయితే. ఫస్ట్ వచ్చేసి లొకేషన్లోనే కూర్చుంటాడు, అక్కడ నుంచి ఫైట్ మొత్తం కంపోజిషన్ చూస్తాడు. ఆయన వచ్చేసి మాస్టర్ టేక్ మాస్టర్ అంటాడు, ఆయన తీసుకొని కత్తి తీసుకొని చేస్తాడు. రీసెంట్గా శాండ్ ఫైట్ అని దాంట్లో ఏకసంతాగ్రహిలాగా చూసి నేర్చేసుకుంటాడు ఆయన. అసలు ఆయన నిజంగా ఆయనతో చేయడం నాకు ఒక 2 days చిరంజీవి సారే మైండ్లోకి వచ్చాడు. ఆ 2 days వెళ్ళలేడు ఆయన. ఆ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు సార్. సూపర్. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే డెడికేషన్ పర్సన్, అసలు సిన్సియారిటీ, ఆ కత్తి తిప్పే స్టైల్ ఎంత. మీరు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద హీరోస్ అందరితో చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీరు చేసినటువంటి ఆ లుంగీ ఫైట్ సీక్వెన్స్ అయితే అసలు అది వేరే లెవెల్. సినిమా మొత్తంలో హైలైట్స్ గురించి మాట్లాడితే ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒక హైలైట్ గానే చెప్తారు. అంత బాగా వచ్చింది అది. అంటే అలాంటి ఫైట్ ఒకటి డిజైన్ చేయొచ్చు అని మేబీ మీ క్రియేటివ్ టాలెంటేనేమో అది. అనిల్ రావిపూడి గారు స్టోరీ చెప్పినప్పుడే మీకు అట్లా థాట్ వచ్చిందా? సార్ బాగా ఫైట్ లో బాగా ఇన్వాల్వ్మెంట్ అవుతారు అనిల్ సార్. సో అనిల్ సార్కి అంటే ఫైట్ డైలాగ్ సీన్స్ ఆయన ప్రతి దాంట్లో బాగా గ్రిప్ ఉన్న డైరెక్టర్. చాలా ఎడిట్, చాలా ఫైట్లో చాలా మైండ్ మామూలుగా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. షార్ట్ ఆర్డర్ కూడా టక్ 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 అని ఉంటుంది. సార్తో నేను కూర్చున్నాను, సార్తో కూర్చొని ఫైట్ ప్రాపర్గా సార్ ఇలా చేద్దాం సార్ అన్న. సార్ కూడా చాలా ఐడియాస్ ఇచ్చారు ఫైట్లో, చాలా ఇచ్చారు. మాస్టర్ ఇలా చేయండి ఇలా చేయండి. నేను ఒకరోజు తీసుకెళ్ళి నేను ఇమ్మీడియట్గా సార్కి వాట్సాప్ చేస్తూ ఉంటాను. ఫైట్ ఏదైనా ఉన్నా సరే సార్ ఒకసారి చూద్దాం, ఇది రిహార్సల్ చేద్దాం అంటే మేము ఒక రేపు చేస్తున్నామంటే ముందు రోజే రిహార్సల్ చేసేసి కట్ చేసి పెట్టి చూపెట్టేస్తాను సార్కి. సో ఆయన అది చాలా నచ్చింది పాపం మన సార్కి. చాలా కనెక్ట్ అయ్యాం సార్ నేను. నాకు ఎందుకో మంచి హార్ట్ టచింగ్ లాగా అనిపిస్తుంది. బేసికల్ గా సతీష్ గారు మీరే హార్డ్ వర్కింగ్, మీరే చాలా ప్యాషనేట్, మీరే ఏదో చేసేసేయాలి, ఇంకా బాగా చేయాలి, క్రియేటివ్ గా ప్రెజెంట్ చేయాలి. అసలు సినిమా కోసం ఎప్పుడు ఆన్ టోస్ ఉండే వ్యక్తి మీరు. సో మీకు అందరితో మంచి రిలేషన్ ఉంటుంది, అందరూ చాలా ప్రేమిస్తారేమో మిమ్మల్ని బహుశా మీ కంపెనీని. ఫైట్ అనగానే ఇంకా చాలా అందరు డెడికేషన్ అంటారు. రీసెంట్ గా వరుణ్ తేజ్ గారితో అఖిల్ గారితో చేస్తున్నాం, వీళ్ళు కూడా బాగా ప్యాషనేట్గా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఫైట్లు కూడా చాలా మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. రిలీజ్ అయ్యే నెక్స్ట్ కింగ్డమ్ ఉంది నాది, కింగ్డమ్ కూడా మన విజయ్ దేవరకొండ గారిది. అండ్ తమ్ముడు ఒకటి ఉంది నితిన్ గారిది, అది కూడా అల్టిమేట్ ఉంటుంది. సో దాంట్లో ఓపెనింగ్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇట్లా అంటే అంటే నేను అంటే ఏంటి అంటే డిఫరెంట్గా నేనేం చేయగలుగుతాను అనేది కొంచెం. అంటే మన టాలీవుడ్ నుంచి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి మాట వరుసగా అనుకుందాం, సపోజ్ ఏడాదికి ఒక 500 సినిమాలు చేసాం అనుకోండి, 500 సినిమాలకి మీరే చేస్తారా ఫైట్ మాస్టర్? చాలా మంది ఉన్నారు. అంటే అసలు మీరు చెప్తున్న లిస్ట్ చూడండి, అసలు ఎన్ని సినిమాలు చేస్తున్నారో మీరు. అంటే నేను చెప్పాను కదా, నేను ఫస్ట్ లోనే చెప్పాను మీకు, నా బాడీలో ఉన్నారని అలా అది తెలీదు. ఖాళీగా ఉంటే నేను ఉండలేకపోతాను. సో సినిమా అనేది అలా అది తెలీదు. మేబీ మీ సక్సెస్ సీక్రెట్ అదేనేమో సతీష్ గారు, అంత ప్యాషనేట్ గా ఉండడం. ఖాళీగా ఉంటే ఉండలేకపోవడం, ఎవరైనా ఖాళీగా కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకుంటారేమో బహుశా. దేవుడిని అదే అడుగుతాను, నన్ను మాత్రం ఖాళీగా పెట్టకని అడుగుతాను. మీకు అసలు అలసట ఉండదా? రెస్ట్ నాకు యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి చెప్పచ్చు, అసలు రెస్ట్ తీసుకుంటే డైరెక్ట్ ఆడు పైకి వెళ్ళిపోవాలా.
ఏంటండి ఇది, రెస్ట్ తీసుకుంటే పైకి వెళ్ళిపోవాలా? అంతే కదా, ఎందుకు రెస్ట్ మేడం? పని చేయాలా, లైఫ్లో సక్సెస్ కావాలా, ముందుకు వెళ్ళిపోవాలా, పరిగెట్టాలా. దేవుడు మనం ఉంచాడంటే మనం ఏం చేయడానికి వచ్చాము, ఏదో ఒకటి చేయాలి కదా, సక్సెస్ కావాలి, లైఫ్లో ముందుకు వెళ్ళాలి. ఏం సక్సెస్ సాధిద్దాం అనుకుంటున్నారు ఇప్పటిదాకా? అంటే ఏం చేస్తున్నా సరే, ఎంత పెద్ద సినిమా చేసినా, ఏది చేసినా, ఎంత హిట్ అయినా ఇంతేనా, ఇంకేంటి నెక్స్ట్ అని ఆలోచిస్తున్నాను. ఇంకేం చేయొచ్చు నెక్స్ట్ కొత్తగా, ఇంకేం చేయొచ్చు, ఫైట్స్ అని. అదే గొప్ప వాళ్ళని, లేకపోతే బాగా సక్సెస్ఫుల్ వాళ్ళని, వాళ్ళ మైండ్స్ ఇలాగే ఉంటాయేమో. ఇంటర్వ్యూలో ఇలాంటి వాళ్ళని కలిసి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసే కొద్దీ నాకు ఓహో ఇలా ఆలోచించాలేమో, అందుకనే వీళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారేమో అని ఒక నిర్వచనానికి నేనే రావాల్సి వస్తుంది. మీతో మాట్లాడుతుంటే నాకు అది అర్థం అవుతుంది. నేను ఓపెన్ గా చెప్తున్నాను అంతే. అంటే బేసికల్గా కష్టపడే తత్వం చాలా మందికి ఉండొచ్చు, ఆ ప్యాషన్ చాలా మందికి ఉండొచ్చు, కానీ లైఫ్లో ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది, ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఎంత కష్టపడే తత్వం ఉన్నా, ఎంత నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నా, అందరూ షైన్ కారు చూసారా, ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది లైఫ్ లో. అలాంటిది మీ లైఫ్ లో ఏంటి అంటే సక్సెస్ అంటే? సక్సెస్ పరంగా అంటే సక్సెస్ పరంగా ఫస్ట్ RX100 అజయ్ భూపత్ అన్న ఫస్ట్ సక్సెస్ అంటే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది మన వంగవీటి గారు, అర్జీ సార్, పూరి గారు, మహబూబా ఇచ్చారు, ఇస్మార్ట్ శంకర్ నాకు ఫస్ట్ హిట్ పూరి గారు ఇచ్చారు. సో ఈ సినిమాలన్నీ ఒక ప్యారలల్గా, ఒక సతీష్ ఫైట్ మాస్టర్ అన్నారు. ఒకేసారి సతీష్ని ఒకటేసారి లేపింది సినిమా అంటే దసరా. దసరా ఆ సినిమా చేసాము శ్రీకాంత్ సార్. ఆయన అసలు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ శ్రీకాంత్ సార్. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు ఆయన ఆల్రెడీ దసరాతో నిరూపించేసుకున్నారు అంతే. ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే ఏంటి ఆయనలో అంత గొప్పతనం? అంటే విన్నాడు, అంటే ఓపెన్ గా ఉంటాడు, దేనికి అంటే చేసేద్దాం అంటాడు, ఏదైనా సరే చేసేద్దాం మాస్టర్ అంటాడు, అన్నిటికీ తెగించినాడు, ఏదైనా చేసేద్దాం అని అంటాడు, ఏదైనా కావాలి మాస్టర్ మనకు అని అంటాడు, అంటే ఏది కాంప్రమైజ్ గారు, అలాంటి క్యాండిడేట్. సో కొంచెం మీ ఏమంటారు, మీ జీన్ పూలే వేసుకోవచ్చా? మీ పోలికలు అన్ని కలిసినాయి కొంచెం. ఆయన డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, అదే ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి అని తప్పని ఉంటుంది కదా, అలా వర్క్ గా సాలిడ్ గా ఉంటది ఇద్దరికి. బట్ చాలా అది దసరా తర్వాత లైఫ్ అనేది, దసరా తర్వాత సరిపోదా శనివారం వివేక్ సార్ ఇచ్చారు, వివేక్ ఆత్రేయ గారు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ రిలీజ్ అవుతే మన సంక్రాంతికి వస్తుంది. సో ఇప్పుడు ఇలా అనుకోవచ్చా, పూరి గారి సినిమాలకి వరుసగా మీరే, నాని గారి సినిమాలకి వరుసగా మీరే, తర్వాత ఇంకా అనిల్ గారి సినిమాలకి మీరే అవుతారు, వెంకటేష్ గారి సినిమాలకి మీరే, చిరంజీవి గారి సినిమాలకి మీరే అనుకోవచ్చా? అట్లాగా అనుకోండి హోప్ఫుల్లీయా? సో ఆశ అయితే ఉంది చేయాలి అని మీకు? చేయాలని మేడం. అంటే చేయడం అంటే మనకంటూ ఒక రావాలి సాలిడ్గా, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయాలి మన ఫైట్లకి. అలా చేస్తేనే చేయాలా, ఏదో చేసామా పోయామా అని అంటే ఆ ఫైట్ కూడా మనకొద్దు. చేస్తే పవర్ఫుల్ ప్యాకెడ్గా ఉండాలి. ఆ విజువల్స్ కొడతా ఉంటే నేను కూడా వెళ్ళి చూస్తాను, శ్రీరాముల్లో నా సినిమా అక్కడే చూస్తాను ఫ్యామిలీతో వెళ్ళి. సో నేను కూడా ఎంజాయ్ చేస్తాను అందరితో పాటు. ఆ విజువల్స్ కొడుతుంటే నాతో పాటు మా పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు కూడా పేపర్స్ ఎగరేస్తారు. సో నాకు ఆ సక్సెస్ అబ్బా సూపర్ గా ఉంది. సౌత్ ఇండియా అంటే బాలీవుడ్ నుంచి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి టెక్నీషియన్స్, మొన్నటిదాకా డైరెక్టర్స్, నార్త్ ఇండియా హీరోలు అందరూ సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ని పిలిపించుకుంటున్నారు, వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు, డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నది విన్నాం. అది కొంచెం మన ఎస్పెషల్లీ తెలుగు మీడియాకి సంబంధించి మనం అందరం గర్వపడాల్సిన వార్త. ఇప్పుడు ఈ కల్చర్ ఫైట్ మాస్టర్స్ దగ్గరికి కూడా వచ్చింది. అవునవును, చాలా హ్యాపీగా ఉంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన తెలుగు సినిమా అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. మన సినిమాల గురించి బయట ముంబైలో మాట్లాడుకుంటుంటే తెలియని లోపల మనసులో ఆనందం ఉంది. అబ్బా ఏమనిపిస్తుండదు అంటే, మామూలుగా నాకెందుకో తెలియదు, పేటిఎం మామూలుగా ఫోన్పే చేసినప్పుడు పేటిఎంలో ఒక మెసేజ్ వస్తుంది. అప్పట్లో అమితాబ్ బచ్చన్ గారిది వస్తుండే, ఇప్పుడు మహేష్ బాబు గారిది రాగానే ఒక ఆనందం మనసులో, అబ్బా మన హీరో అన్నట్టు ఒక ఆనందం అది మనసులో ఉంటుంది. చాలా ఫీల్, ఒక మంచి ఎనర్జీ వస్తుంది, అరే మన హీరో మెసేజ్ వస్తున్నట్టు. అది తెలియకుండా ఆటోమేటిక్గా మన వాళ్ళు చాలా స్ప్రెడ్ అవుతుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, అన్నిటికీ ఏదైనా సరే అన్నిటికీ రెడీగా ఉన్నారు సిద్ధంగా. మరి మన దగ్గర అంత టాలెంట్ ఉన్న వాళ్ళు, సపోజ్ మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, మీరున్నారు. నేను వెళ్ళి చేస్తున్నాగా బొంబాయిలో, ఇప్పుడు ఆల్రెడీ చేసా, సంజయ్ సినిమా రిలీజ్ అయింది మొన్న, ఒకటి గణేష్ ఆచార్య ఒక పింటూకి పప్పి అనే సినిమా వచ్చింది, ఇప్పుడు ఒక సినిమా
ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది, సైన్ చేయడానికి వెళ్ళాలి. అంటే ఇంకా ఎంతైనా మనకి దూరపు కొండల నునుపు అని ఒక సామెత గుర్తొస్తుంటుంది. హాలీవుడ్ నుంచి కూడా వచ్చినటువంటి స్టంట్ మాస్టర్లు ఇప్పుడు మనకి ఇక్కడ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. స్టంట్ అంటే మన దగ్గర టాలెంట్ ఉంది కదా, బట్ స్టిల్ ఇంకా ఎందుకు హాలీవుడ్ నుంచి వస్తుంది? రానివ్వండి, మనం కూడా అక్కడ వెళ్ళి చేద్దాం. అంతే అంటారా? అంతేగా, అడు కొడితే మనం కూడా కొట్టాలి కదా తిరిగి. ఇది పాయింట్. మనం అదే ఆలోచించాలి, వాడెందుకు వస్తున్నాడు అని ఆలోచించాలి. మనం అక్కడికి వస్తారా, రాసి పెట్టుకో ఇది అని చెప్తే చాలు. ఎక్కడి నుంచి వస్తుంది ఒక్కసారి చెప్పరా సతీష్ గారు, మీకు తెగింపు ఎక్కడి నుంచి వస్తుంది అంటారా? అది చెప్పాక బిగినింగ్ లోనే చెప్పాను, నా బాడీ ఖాళీగా ఉంటే నేను. మీకు అసలు కోపం ఎక్కువ? కోపం వస్తుందా అసలు మీకు? కోపం ఎక్కువ? నాకు ఇప్పుడైతే రాదు, అంటే షార్ట్ బాగా రాకపోతే 1 2 3 4 టైమ్స్ ఆగుతా, 6th టైం ఏదైనా తేడా కొడుతుందంటే నేనే అరిచేసుకుంటా గట్టిగా. అంటే చిన్న చిన్న వాటికి కోపం రాదు, ఓన్లీ వర్క్ రిలేటెడ్ అయితే? వర్క్ రిలేటెడ్ అయితేనే, అంటే ఊరికే రాదు, అంటే షార్ట్ గురించి దాని గురించి